ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారి సెలయేర్లు అను ఈ అనుదిన పాఠమునకు స్వాగతం. జనవరి 14. అతడు తన సొంత గొర్రెలన్నింటినీ వెలుపలకు నడిపించును. యోహాను సువార్త 10వ అధ్యాయం 4వ వచనం. ఆయన ఈ పని చాలా ఇష్టంగా చేస్తున్నాడు అనుకుంటాను. ఆయన గొర్రెలమైన మనకి ఇది కష్టాలు తెచ్చిపెట్టే విషయమే, కానీ ఇది జరగక తప్పదు. మనం నిజంగా వర్ధిల్లాలంటే సంతోషంగా సౌఖ్యంగా గొర్రెల దొడ్డిలోనే ఎప్పుడు ఉండిపోవడం తగదు. దొడ్డి ఖాళీ అయిపోవాలి. గొర్రెలు కొండ చర్యల్లో తిరగాలి. పనివాళ్ళు పంట నూర్చడానికి వెనుకాడకూడదు. వెనుకాడితే పండిన పంట పాడైపోతుంది. నిరుత్సాహపడవద్దు. ఆయన నిన్ను బయటికి పంపిస్తుంటే లోపలే ఉంటాననడం మంచిది కాదు. ప్రేమించే ఆయన చెయ్యి మనల్ని బయటికి తోలుతుందంటే అది మన మంచికే. ఆయన నామం పేరిట పచ్చిక బయళ్లలోకి, సెలయేళ్ళ ఒడ్డుకి, పర్వతాల శిఖరాలపైకి వెళదాం రండి. మీకు ముందుగా ఆయన నడుస్తాడు. మన కోసం ఏ ఆపద కాచుకుని ఉందో అది ముందు ఆయన కంటపడుతుంది. విశ్వాసం గల హృదయానికి ముందు దారి తీస్తూ వెళ్తున్న ప్రభువు ఎప్పుడూ కనిపిస్తూ ఉంటాడు. కానీ అలా ఆయన మన ముందు లేనప్పుడు వెళ్ళడం ప్రమాదకరం. నిన్ను వెళ్ళమని ఆయన ఆదేశించే అనుభవాలన్నింటిలోకి ఆయన ముందుగానే వెళ్ళి ఉన్నాడు అన్న విషయాన్ని గుర్తు చేసుకొని ధైర్యం తెచ్చుకోండి. నీ పాదాలకి ఆ దారులు నువ్వు భరించలేనంత బాధ కలిగిస్తాయనుకుంటే ఆయన నిన్ను వెళ్ళమని చెప్పడు. ఎప్పుడో భవిష్యత్తులో ఏమవుతుందో అని ఆందోళన చెందడం, తరువాతి అడుగు ఎక్కడ వేయాలి అని కంగారు పడకపోవటం, దారిని మనమే నిర్ణయించుకోవాలనే తాపత్రయం లేకపోవడం, రాబోయే కాలంలో మనం వహించబోయే బాధ్యత గురించిన చింత లేకపోవడం, ఇవన్నీ ధన్యకరమైన జీవితానికి ఉండే లక్షణాలు. అలాంటి గొర్రె తన కాపరి వెనుక ఒక్కొక్క అడుగు వేస్తూ సాగిపోతుంది. రేపేం జరుగుతుందో తెలియదు. బ్రతుకు బాటలో వేకువ ఇంకా కాలేదు. నా నేత్రాలు గమ్యాన్ని ఇంకా చూడలేదు. నా ముందు ఆయన నడుస్తున్నాడు, అందుకు మాత్రం సందేహం లేదు. ప్రమాదాలు వస్తున్నాయి, భయాలు ఎదురవుతున్నాయి. జీవితంలో ఏమి రాసిపెట్టి ఉందోనని మనసులో వణుకు పుట్టుకొస్తున్నది. కానీ నేను ఆయన వాణ్ణి. నా దారి ఏదైనా నా ముందు ఆయన వెళ్తున్నాడు. జీవితంలో ఇంకా ఆనందాలేమీ లేవంటూ సందేహాలు మదిలో నీడలు పరుస్తున్నాయి. ఆయన హక్కు తప్ప నన్ను బలపరిచేదేది? ఆయన్ని వెంబడిస్తున్నానన్న దానికంటే ధన్యకరమైన నిశ్చయత ఏది? నా ముందుగా ఆయన వెళ్తున్నాడు. దీని మీద నా మనసు నిలుపుకున్నాను. నా రక్షణకి అభయం ఇదే. నాకు ముందుగా ఆయన వెళ్తున్నాడు. ఇక నాకంతా క్షేమమే. కాపురులు ఎప్పుడు గొర్రెల మందకి ముందుగానే నడుస్తారు. ఏదైనా మంద మీద దాడి చేయాలనుకుంటే కాపురిని ఎదుర్కోవలసి ఉంటుంది. మనకి దేవుడే ముందుగా నడుస్తున్నాడు. మనకి రాబోయే రేపులో దేవుడు ఇప్పుడే ఉన్నాడు. ఆ రేపు గురించే మనుషులంతా దిగులు పెట్టుకునేది. కానీ దేవుడు మనకంటే ముందుగా అక్కడికి వెళ్ళాడు. ఆ రేపు ముందు ఆయన్ని దాటుకోగలిగితేనే మన మీదకి రాగలిగేది. దేవుడు ప్రతి రేపటిలో ఉన్నాడు. నేను ఈ రోజు కోసమే బ్రతుకుతాను. దారిలో ఉషోదయం నడిపింపు తప్పకుండా దొరుకుతుందన్న తపనతో ప్రతి బలహీనతను భరించే సత్తువ, ప్రతి దుఃఖాన్ని గెలిచేందుకు నిబ్బరం, వర్షించిన తర్వాత హర్షించే సూర్యరశ్మి ఆయన ఇస్తాడన్న నిత్య నిరీక్షణతో ఈరోజు కోసమే బ్రతుకుతాను. ప్రభు మిమ్మును, మీ కుటుంబములను, మీ సంఘములను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.